వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ ట్యుటోరియల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ప్రీ రిక్విసైట్స్ ఫర్ ది వెబ్ డెవలప్మెంట్. మనం రియాక్ట్ జేఎస్ ద్వారా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయబోతున్నాం. దానికి ముందు మనకి ఏమేం కావాలి, వెబ్ ఆర్కిటెక్చర్ ఏంటి, మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, టెక్ స్టాక్స్ ఏంటి అని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ మనం చూడబోయేది వెబ్ ఆర్కిటెక్చర్. మనకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లోకి వెళ్ళక ముందు వెబ్ ఆర్కిటెక్చర్ ఎట్లుంటుందో, ఒక వెబ్సైట్ రన్ అవ్వాలి అంటే దానికి ముందు వెనక మనకు కావాల్సింది ఏంటి, ఏం జరుగుతుంది, బ్యాకప్ ది సీన్స్ ఏం జరుగుతుంది, యూజర్ ఏం చూడగలుగుతారు, అవన్నీ ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. వెబ్ ఆర్కిటెక్చర్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి వెబ్సైట్, ఇంకోటి సర్వర్, ఇంకోటి ఐపీ అడ్రస్. వెబ్సైట్ అంటే మన యూజర్స్ కల్లారా చూసేది. మనం ఒక గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక వెబ్సైట్ కొట్టగానే మనకు డిస్ప్లే అయ్యేది వెబ్సైట్. ఆ వెబ్సైట్ యూజర్ చూడగలుగుతాడు, యూజర్ ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడు. దట్ ఈస్ వెబ్సైట్. నెక్స్ట్ సర్వర్. సర్వర్ అంటే ఏంటి అంటే, సర్వర్ అనేది మనకు ఒక డేటాని మేనేజ్ చేయడానికి, స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక వెబ్సైట్ డెవలప్ చేసేసాము అంటే దాన్ని మనం సర్వర్ ద్వారా హోస్ట్ చేస్తామన్నమాట. ఆ హోస్ట్ చేసిన సర్వర్ని యూజర్ చూడాలి అంటే ఐపీ అడ్రస్ ఉండాలన్నమాట. ఒక డొమైన్ నేమ్ అంటారనమాట. డొమైన్ నేమ్ అనే దాన్ని వాడతారు. డొమైన్ నేమ్ అంటే మామూలుగా ఇప్పుడు ఒక facebook.com అంటే ఫేస్బుక్ అనేది డొమైన్ నేమ్, .com అనేది ఎక్స్టెన్షన్. ఆ డొమైన్ నేమ్ మనం పర్చేస్ చేసుకోవాలి. ఒక ఐపీ అడ్రస్ కూడా మనకు ఉండాలి. ఐపీ అడ్రస్ ద్వారా మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒక వెబ్సైట్ని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, ఇది మనం క్లియర్గా ఇందాక డిస్కస్ చేసుకున్నాం. వెబ్సైట్ అంటే విజిబుల్ టు ద యూజర్, సర్వర్ అంటే హోల్డ్స్ డేటా అండ్ మేనేజ్ డేటా, ఐపీ అడ్రస్ అంటే టు యాక్సెస్ ఆన్ ద ఇంటర్నెట్. ఇందాక మనం ఇదే డిస్కస్ చేసుకున్నాం. ఈ 3 యొక్క సింపుల్ వన్ వర్డ్ డెఫినేషన్స్ ఇవి. వెబ్సైట్ లోడ్స్ HTML ఫాలోడ్ బై CSS అండ్ జావాస్క్రిప్ట్. మన HTML ఫుల్ ఫామ్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేసాం, CSS కూడా మెన్షన్ చేసాము. ఫస్ట్ వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే ఒక లోడ్ అవుతుంది అనమాట. ఒక HTML ఫైల్ లోడ్ అవుతుంది. ఆ HTML ఫైల్ తర్వాత CSS ఫైల్, ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ లోడ్ అవుతుంది. HTML ఏంటి అంటే ఒక స్టాటిక్ పేజ్ మాత్రమే. CSS ఏం చేస్తుంది అంటే మనం ఆ స్టాటిక్ పేజ్కి స్టైలింగ్ అప్లై చేయడానికి CSS వాడతాము. ఒక యూజర్ ఆ వెబ్సైట్‌కి లైఫ్ ఇవ్వడానికి, యూజర్ ఇంటరాక్ట్ చేసుకోవడానికి జావాస్క్రిప్ట్ వాడతామన్నమాట. నెక్స్ట్, యూజర్ ఇంటరాక్ట్స్ ఓన్లీ విత్ ద వెబ్సైట్. ఇందాక మనం చెప్పుకున్నట్టు యూజర్ వచ్చి ఒక వెబ్సైట్ ద్వారానే మనకి ఇంటరాక్షన్ జరుగుతుంది. యూజర్ ఇంటరాక్షన్ వెబ్సైట్ ద్వారానే జరుగుతుంది. బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది, బ్యాక్ ఆఫ్ ది సీన్స్ ఏం జరుగుతుంది అని ఒక యూజర్కి అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళకి తెలియదు కూడా. ఎందుకు అంటే వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళకి మనం సర్వీస్ చేస్తుంది ఒక వెబ్సైట్. మనం ఏమైతే సర్వీస్ చేస్తున్నామో, ఏదైతే ఆఫర్ చేస్తున్నామో, యూజర్స్ ఆ సర్వీసెస్ని పే చేసో లేకుంటే ఫ్రీగానో వాడుకుంటారనమాట. నెక్స్ట్, సర్వర్. వెబ్సైట్ నీడ్స్ టు బి హోస్టెడ్ ఆఫ్టర్ డెవలప్మెంట్ ఆన్ టు ఏ సర్వర్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక వెబ్సైట్ డెవలప్ చేసేసిన తర్వాత మనం ఆ వెబ్సైట్ని సర్వర్లో హోస్ట్ చేస్తామన్నమాట. ఆ సర్వర్లో ఏమేమి ఉంటుందంటే డేటా కానీ మన ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్ డేటా అవన్నీ సర్వర్ ద్వారానే జరుగుతుంది. మన ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ సర్వర్ ద్వారానే జరుగుతుంది. సర్వర్ హోల్డ్స్ డేటా అండ్ మేనేజెస్ డేటా. మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని సర్వర్ హోల్డ్ చేస్తుంది, ప్లస్ దాన్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా సర్వర్ యూస్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, ఐపీ అడ్రస్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారనమాట ఐపీ అడ్రస్ని. ఈస్ అన్ యునీక్ అడ్రస్ దట్ ఈస్ యూస్డ్ టు ఐడెంటిఫై ఎ డివైస్ ఇన్ ద ఇంటర్నెట్ ఆర్ ఇన్ ద లోకల్ నెట్వర్క్. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఐపీ అడ్రస్ ఒక పర్పస్ ఏంటి అంటే ఒక డివైస్ని ఐడెంటిఫై చేయడం. ఇంటర్నెట్లో లేకుంటే లోకల్ నెట్వర్క్లో కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. అది యూనిక్ ఉంటుంది. ఒక ఐపీ అడ్రస్ ఉంది అంటే అది యూనిక్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ఇంకో వాళ్ళకి ఉండదు అనమాట. ఇంకో డివైస్కి ఐపీ అడ్రస్ ఉండదు. నీడ్ అన్ ఐపీ టు యాక్సెస్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్లో మనం దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకు ఐపీ అడ్రస్ ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఐపీ అడ్రస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒక క్రూషియల్ పార్ట్ వెబ్ ఆర్కిటెక్చర్లో. ఒక శాంపిల్ ఐపీ అడ్రస్ ఎట్లా ఉంటుందో ఇక్కడ డిస్ప్లే చేసామన్నమాట. 192.158.1.38 ఇట్లా ఒక ఐపీ అడ్రస్. ఇది ఒక శాంపుల్ ఐపీ అడ్రస్ మాత్రమే. ఇది ఒక యూనిక్ కూడా. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసింది ఒక డివైస్కి మాత్రమే ఉంటుంది.
వేరే డివైస్‌కి ఇది అప్లై కాదనమాట. సో, ఐపీ అడ్రెస్ ఒక డివైస్‌కి యూనిక్ ఉంటది. ఒక చోట వాడిన ఐపీ అడ్రెస్ ఇంకో డివైస్‌కి అది వాడలేమనమాట. ప్రీ రిక్విజిట్స్. మనకి వెబ్‌సైట్ ఇందాక మనం వెబ్ ఆర్కిటెక్చర్ చూసాము. ఇప్పుడు మనం వెబ్‌సైట్ డెవలప్ చేయడానికి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ ఈఎస్6. ఈఎస్6 అంటే ఎగ్మాస్క్రిప్ట్ 6 అది. ఏంటి అంటే మనకు అడ్వాన్స్డ్ అది జావాస్క్రిప్ట్‌లో. మనం దాన్ని మనకి ఈజీ అయ్యడానికి వాడతామనమాట. యారో ఫంక్షన్స్ చాలా ఈజీ చేసేస్తది మనకి. మామూలుగా ముందు మనకు ఒక ఫంక్షన్ రాయాలి అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్‌లో ఏదో ఒక లాంగ్వేజ్‌లో కోడ్ చేసుంటారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ గానీ, సి గానీ, సి ప్లస్ ప్లస్ గానీ, జావా గానీ ఒక ఫంక్షన్ రాయాలి అంటే మీకు ఒక కోడింగ్ సింటాక్స్ అనేది ఎక్కువుంటదనమాట. అంటే ఒక నంబర్ ఆఫ్ లైన్స్ గానీ, నంబర్ ఆఫ్ వర్డ్స్ గానీ ఒక ఫంక్షన్ రాయాలి అంటే ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ మీకు ఎక్కువుంటది. ఈ యారో ఫంక్షన్ అనేది మీకు చాలా తక్కువ వర్డ్సే ఉంటదనమాట. కోడ్ మనకు ఒక యారో ఫంక్షన్ రాయాలి అంటే ఒక 1 ఆర్ 2 లైన్స్‌లోనే వితిన్ చాలా తక్కువ వర్డ్సే ఉంటది. మీకు నేను నెక్స్ట్ సెషన్‌లో ఈ ఎండ్ ఆఫ్ ది వీడియోలో నీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌కి. ఈ యారో ఫంక్షన్స్, ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్‌కి అన్ని సెపరేట్ మాడ్యూలే ఉంది. జావాస్క్రిప్ట్ ఓవర్‌వ్యూ అని అక్కడ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటామనమాట. ఇప్పుడు ఈ వర్డ్స్ మాత్రం ఫెమిలియర్ చేసుకోండి. ఈ లెట్ అనేది వాడతాం, కాన్స్ట్ అనేది వాడతాం, స్ప్రెడ్ ఆపరేటర్స్ కూడా వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దిస్, మ్యాప్, ఫిల్టర్ అండ్ రెడ్యూస్. జావాస్క్రిప్ట్‌లో ఈ 4 తెలిసుండాలి ముఖ్యంగా. ఈ 4 కూడా మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దిస్ కీవర్డ్ అనేది మన క్లాస్ కాంపోనెంట్ ఉంటదనమాట రియాక్ట్‌లో అక్కడ మాత్రమే వాడతాం. ఫంక్షనల్ కాంపోనెంట్‌లో దిస్ అవసరం లేదు. దానికి వేరే ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ ఎగ్మాస్టిక్స్ మనకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఓవర్‌వ్యూ చూడబోతున్నాం. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఒక సెపరేట్ మాడ్యూల్ ఉంది కాబట్టి దానికి ముందే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఎట్లుంటదో ఒక శాంపుల్‌గా చూపించేస్తాను. మన ఒక వెబ్‌సైట్ లాంటిది తయారు చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ కోడింగ్ ఎన్విరాన్మెంట్‌లోకెళ్ళి. మీకు చాలా క్లారిఫై వచ్చేస్తదనమాట. మీకు ఇంతకుముందు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ లేక ఒక ఎక్స్‌పోజర్ లేకపోయినా కూడా ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేను చూపిస్తాను. అది మాత్రం తెలిస్తే కూడా మీకు మోర్ దెన్ ఎనఫ్. అది తెలిసినా కూడా చాలు. మోర్ దెన్ మనం ఫర్దర్ మనం ప్రొసీడ్ అవుతుండే కొద్దీ మీకే చాలా తెలిసిపోతా ఉంటది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ గురించి. లేకుంటే మీరు కూడా ఏదైనా చిన్న కోర్సెస్ చేయొచ్చు. యూట్యూబ్‌లో కూడా చాలానే ఉంటాయి. మీరు దాన్ని గ్రాస్ప్ చేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటది. ఇప్పుడు మనం కోడింగ్ ఎన్విరాన్మెంట్‌లోకెళ్దాం. చూడండి. ఇది వీఎస్ కోడ్ అనమాట. ఈ ఎన్విరాన్మెంట్. వీఎస్ కోడ్ ఎన్విరాన్మెంట్‌లో నేను ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకున్నాను. ప్రీ రిక్విసైట్స్ అనే ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల 2 ఫైల్స్‌ని క్రియేట్ చేసుకున్నాననమాట. ఒకటి హెచ్‌టీఎంఎల్ ఫైల్. ఇంకోటొచ్చి ఇండెక్స్.సీఎస్ఎస్ అనే ఫైల్. ఇక్కడ జావాస్క్రిప్ట్ నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే జావాస్క్రిప్ట్ సెపరేట్ మాడ్యూల్‌లో తీసుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ ఓన్లీ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ మాత్రం కవర్ చేసుకుంటాం. ఇక్కడ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉంది. ఇది శాంపుల్ బాయిలర్ ప్లేట్ కోడ్ అనమాట హెచ్‌టీఎంఎల్‌కి. దేంట్లో అన్నా ఇది కామన్‌గానే ఉంటది. ఇది నేను వన్ బై వన్ ఏంటి అని కూడా చెప్తాను. ఈ హెచ్‌టీఎంఎల్ ఈ హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హెడ్ లోపల మన టైటిల్ అనేది ఉంది ఇక్కడ. ఈ టైటిల్ అంటే ఏంటి అంటే మనం ఒక facebook.com గాని ఏదైనా చూసి ఓపెన్ చేశామంటే పైన మీకు facebook.com అనేది పైన ఉంటదనమాట. అంటే బ్రౌజర్‌లో ఇది ఒక బ్రౌజర్ అనుకోండి. పైన మీకు ఇక్కడ ఓపెన్ చేస్తేనే ఒక ట్యాబ్ ఓపెన్ అయితది. ఆ ట్యాబ్‌లో ఫేస్‌బుక్ అని ఉంటదనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ టైటిల్. ఇక్కడ పేజ్ టైటిల్ అని ఉంది కదా! మనం ఏం చేసుకుంటామంటే ప్రీ రిక్విసైట్స్ అని పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం ఆ టాప్ ఆఫ్ ది ట్యాబ్‌లో ప్రీ రిక్విసైట్స్ అనేది చూసుకోవచ్చు. నేను అది బ్రౌజర్‌లో కూడా చూపిస్తాను వితిన్ ఎ సెకండ్. నెక్స్ట్ వచ్చి మెటా ట్యాగ్స్. ఈ మెటా ట్యాగ్స్ అన్నీ మనకి అంత అవసరం లేదు ఇప్పుడు. నేను ఫ్యూచర్ క్లాసెస్‌లో మెటా అంటే ఏంటో కూడా చెప్తాను. ఇక్కడ మనం లింక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ సీఎస్ఎస్ మనం ఇప్పుడు లింక్ చేస్తున్నాం. ఏంటి అంటే ఇప్పుడు హెచ్‌రెఫ్ అనేది మనం రెఫరెన్స్ కోసం. ఈ ఈ ఇప్పుడు ఈ లింక్‌ని ఇక్కడ మనం రెఫర్ చేశాం కాబట్టి మన హెచ్‌టీఎంఎల్ ఫైల్ కన్నీ ఈ ఇండెక్స్.సీఎస్ఎస్ ఫైల్ లోపల మనం డిఫైన్ చేసే స్టైలింగ్స్ అన్నీ కూడా ఈ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోకి అప్లై అయిపోతదనమాట. నెక్స్ట్ స్క్రిప్ట్ మెయిన్.js. ఇది ఇది మనం జావాస్క్రిప్ట్ దీనికి ఇంక్లూడ్ చేయాలి అంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. విచ్ ఈస్ మెయిన్.js అనేసి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. అక్కడ మనం జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అనేవి రాసుకుంటాం. ఆ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ ఇండెక్స్.htmlలోకి అప్లై అయిపోతది. కానీ ఫర్ నౌ వి ఆర్ నాట్ డూయింగ్ జేఎస్. ఇక్కడ మాత్రం మనం జేఎస్ చేయట్లేదు. కాబట్టి తీసేస్తాం ఇక్కడ. ఇది మనకు అవసరం లేదు ఈ స్క్రిప్ట్ ట్యాగ్. ఇక్కడ
బాడీ ట్యాగ్ ఉందనమాట. ఈ బాడీ ట్యాగే మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నా కూడా మనం ఏమైనా యాడ్ చేయాలి అంటే కూడా ఈ బాడీ ట్యాగ్‌లోనే మనం యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెచ్1 ట్యాగ్ అనేది ఒకటి ఉంటదనమాట. హెచ్1 అంటే హెడ్డింగ్ 1 అనమాట. మనం ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలి వెబ్‌సైట్‌కి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టైప్ చేద్దాం. వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ కోర్స్. ఓకే. ఇక్కడ మనం ఆల్రెడీ ఇది లైవ్ సర్వర్ అనేది ఒక ఆప్షన్. మనం ఇక్కడ విఎస్ కోడ్‌లో చాలా మనకి ఈజీగా ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇక్కడ లైవ్ సర్వర్ అనేది కూడా ఒకటుంటది. మీరు లైవ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నారు అంటే మీకు ఇది వచ్చేస్తది. నేను విఎస్ కోడ్‌లో ఏమేమి ఎక్స్‌టెన్షన్స్ వాడతాము, ఏదేది ఈజీగా మనకు పనులవుతాయో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం లైవ్ సర్వర్ ఓపెన్ చేసేసామన్నమాట. నెక్స్ట్ మనం లైవ్ సర్వర్‌లోకెళ్ళాము అంటే ఇక్కడ ఏం చేసాం మనం వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ కోర్స్ అనేది మనం ఇక్కడ టైప్ చేసాం హెచ్1లో. ఆటోమేటిక్‌గా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం హెచ్2 కూడా ఇవ్వచ్చు. హెచ్2 అంటే విచ్ ఇస్ సైజ్‌లో కొంచెం తక్కువ ఉంటదనమాట. హెడ్డింగ్ 2 ఇది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ట్యాగ్ ఇస్తామనమాట. లెర్న్ వన్స్ రైట్ ఎవ్రీవేర్. ఇది రియాక్ట్ యొక్క ట్యాగ్ అనుకోవచ్చు. చూడండి వచ్చేసిందనమాట ఇక్కడ. ఓకే. ఇంకా మనం ఇంకోటి వేరే ఏదైనా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాయాలి అనుకోండి. మనం పి అనే ట్యాగ్ వాడతాం. ఏదైనా ఒకటి వాడుకోవచ్చు. ఐ యామ్ గోయింగ్ టు లెర్న్ రియాక్ట్ జేఎస్ కోర్స్. చూడండి ఇది వచ్చేసిందనమాట. పి అంటే పారాగ్రాఫ్ కాబట్టి మనం ఎంతన్నా రాసుకోవచ్చు. ఇదొక పారాగ్రాఫ్ లెక్క వస్తదనమాట. మనం ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. చూడండి నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ సేవ్ చేసుకోవడం కోసం నేను దీన్నే కాపీ చేసి మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ చేస్తాను. చూడండి ఇది పారాగ్రాఫ్ అయిపోయిందనమాట. ఓకే. ఇట్లనే మీకు ఇప్పుడు దాకా మనం చూసింది హెచ్ ట్యాగ్స్ ఒకటి, హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్. నెక్స్ట్ స్పాన్ కూడా ఒకటి ఉంటదనమాట. స్పాన్ అనేది కూడా ఒక ట్యాగ్. స్పాన్‌లో కూడా మనం ఇట్లే చేసుకోవచ్చు. అది కూడా సిమిలర్ టు పారాగ్రాఫే వర్క్ అవుతది. స్పాన్ కూడా. ఇట్లా రకరకాల ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. మీరు క్రోమ్‌లోకెళ్ళి హెచ్‌టీఎంఎల్ బేసిక్స్ అని కొట్టంగానే మీకు ఇట్లాంటి ట్యాగ్స్ అన్నీ వచ్చేస్తాయి. హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అని కొట్టండి ఒకసారి. ఇవన్నీ క్లియర్‌గా వచ్చేస్తదనమాట. ఇదొక బేసిక్స్ ఓవర్‌వ్యూ మాత్రమే. కాబట్టి మీకు ఇక్కడితో ఆపుతున్నాను హెచ్‌టీఎంఎల్. ఇప్పుడు సీఎస్ఎస్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్‌కి మామూలుగా ఒక ప్యాడింగ్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటదనమాట. కాబట్టి ఇక్కడ ప్యాడింగ్ 0 చేసుకుంటాం. మార్జిన్ కూడా 0 చేసుకుంటాం. ఎందుకంటే మన బ్రౌజర్‌కి ఆటోమేటిక్‌గా ఒక మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఉంటది. ప్యాడింగ్ అండ్ మార్జిన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీకు బ్రౌజర్‌లోనే. చూడండి. చూసారా ఇప్పుడు ఇప్పుడు హెచ్1 ట్యాగ్ సెలెక్ట్ చేశాను. హెచ్1 ట్యాగ్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఇది హెచ్1. దీనికి ప్యాడింగ్ ఉంటది, బార్డర్ ఉంటది, మార్జిన్ ఉంటదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అనేది లెర్న్ వన్స్ ఎవ్రీవేర్ అనే దానికి దగ్గరే ఉందనమాట. దీనికి స్పేస్ లేదు. దీనికి స్పేస్ కావాలి అంటే మనం దీనికి ప్యాడింగ్ అప్లై చేసుకోవచ్చు. ప్యాడింగ్ అప్లై చేసామంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్యాడింగ్ ఇక్కడ అప్లై అవుతదనమాట. నెక్స్ట్ దీనికి ఏదైనా ఈ టెక్స్ట్‌కి బార్డర్ కావాలి మనకి అనుకుంటే బార్డర్ అప్లై చేయొచ్చు. లేకుంటే మార్జిన్ అనేది టాప్ లెవెల్ అనమాట. మార్జిన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆ హెచ్1 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి ప్యాడింగ్ ఎట్లా ఇవ్వాలి? దీనికి ఒక ప్యాడింగ్ ఇచ్చి బార్డర్ ఇద్దాం. ఇప్పుడు చూడండి. మనం ఈ హెచ్‌టీఎంఎల్ హెచ్1 ట్యాగ్ ఉంది. దీనికి మనం క్లాస్ నేమ్ ఇవ్వాలన్నమాట. క్లాస్ నేమ్ ఇచ్చాము. ఏమని ఇద్దాం? హెచ్1 ట్యాగ్ అని ఇద్దాం. ఈ క్లాస్ నేమ్‌ని వాడుకొని index.cssలోకెళ్ళి మనం క్లాస్‌ని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక డాట్ వాడాలన్నమాట. ఒకవేళ మన డాట్ ప్లస్ ఆ నేమ్ రాయాలన్నమాట. మీరు క్లాస్ కాకుండా ఐడీ అని కూడా రాసుకోవచ్చు. ఐడీ ఏమంటే హెచ్1 ట్యాగ్ ఐడీ. ఇప్పుడు దీనికి ఈ హెచ్1 ట్యాగ్‌కి మన క్లాస్ నేమ్ ఇచ్చాము. ఐడెంటిఫైయర్ కూడా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ ద్వారా మనం స్టైలింగ్ చేద్దాం.
ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కలర్ ఇద్దాం. ఆరెంజ్. ఆరెంజ్ కలర్ ఇద్దాము. చూడండి ఇది ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. అంత సింపుల్ అనమాట సిఎస్ఎస్. మనం డైరెక్ట్గా ఒక క్లాస్ నేమ్ ఇస్తాం దీనికి. ఆ నేమ్ని ఇక్కడికి వెళ్ళి వాడేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐడి ద్వారా మీరు ఏమైనా చేయాలి, ఐడి ద్వారా స్టైలింగ్ చేయాలి అంటే మనం ఏమి ఇచ్చాం, ఐడి h1 ట్యాగ్ ఐడి అనుకుంటాను. ఒకసారి చూద్దాం, h1 ట్యాగ్ ఐడి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం కలర్ ఇద్దాం, వేరే కలర్ ఇద్దాం. ఏదో ర్యాండమ్గా ఒక కలర్ ఇచ్చాను, చూడండి ఆ కలర్లోకి మారిపోయింది. ఓకే, మీరు అనుకోవచ్చు అంటే 2 కలర్లు ఉంది కదా, ఈ కలరే ఎందుకు తీసుకునింది అని. అదేంటి అంటే 2 కారణాలు. ఒకటి సిఎస్ఎస్ ఎట్లా చేసుకుంటుంది అంటే, మీరు ఏదైతే బిలో చేస్తున్నారు అంటే ఇది ఇట్లా పార్స్ అవుతుంది అనమాట. టాప్ టు బాటమ్ పార్స్ అయ్యి, ఇప్పుడు ఇది ఫస్ట్ ఈ కలరే ఉంటుంది, నెక్స్ట్ దీన్ని రీడ్ చేస్తుంది అనమాట సిఎస్ఎస్. నెక్స్ట్ ఈ స్టైలింగ్ వచ్చింది కాబట్టి దీన్ని ఇది ఓవర్ రైడ్ చేసేసింది కాబట్టి ఈ కలర్ అప్లై చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టామనుకోండి, స్టిల్ మనకి ఈ కలరే మనకి నేను ఇందాక చెప్పినట్టు ఏది కింద ఉందో అదే తీసుకుంటుంది అని చెప్పాను. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కేసు అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు కింద ఫస్ట్ ఈ కలర్ అప్లై చేస్తుంది ఆ టెక్స్ట్కి, నెక్స్ట్ ఈ కలర్ కిందికి వస్తుంది, ఈ కలర్ అప్లై చేసి ఉండాలి, అంటే విచ్ ఇస్ ఆరెంజ్ లాంటి కలర్ అప్లై అయ్యి ఉండాలి. కానీ మనకేం కలర్ అప్లై అయింది, ఈ ఆర్కిడ్ అనే కలర్ అప్లై అయింది. దానికి కారణం ఏంటి అంటే, సిఎస్ఎస్లో క్లాస్ నేమ్ కంటే ఈ ఐడి అనేది పవర్ఫుల్ అనమాట. మన ఐడి ద్వారా డిఫైన్ చేసిన దానికి కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి దీన్ని ఇది ఓవర్ రైడ్ చేసేసింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఐడి ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ క్లాస్. మనం ఇప్పుడు క్లాస్ని యూజ్ చేసాము, నెక్స్ట్ ఐడిని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ట్యాగ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ h1 ట్యాగ్ కదా, అది h1 ట్యాగ్ కూడా మనం ఏం ఇచ్చు, ప్యాడింగ్ ఇద్దాం. ఇప్పుడు ప్యాడింగ్ అంటే ఒక 17 పిక్సెల్స్ ఇద్దాం. దీని చుట్టూ ఇప్పుడు స్పేస్ వచ్చేసింది అనమాట. 17 పిక్సెల్స్. ఇక్కడ చూడండి, పిక్సెల్స్ 17 ఇచ్చామన్నమాట. పిక్సెల్స్ అంటే 4 సైడ్స్ కదా, ఒకటి టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. మీరు 4కి తగినట్టు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా 17 px అని ఇచ్చేసామంటే మొత్తానికి టాప్ బాటమ్ అన్నిటికీ 17 వచ్చేస్తుంది. మీరు అట్లా కాకుండా మీకు టాప్లో ఒక ప్యాడింగ్ కావాలి, లేకుంటే బాటంలో ఒక ప్యాడింగ్ కావాలి అనుకుంటే అట్లా కూడా ఇవ్వచ్చు. అంటే అది ఎట్లా ఫాలో అవుతుంది అంటే, టాప్, లెఫ్ట్ కాదు, రైట్, బాటమ్, మళ్ళీ లెఫ్ట్. ఫస్ట్ ప్యాడింగ్ ఇస్తున్నారు అంటే అది ఫస్ట్ టాప్లో ఉండాలి, నెక్స్ట్ రైట్ ఉండాలి, నెక్స్ట్ బాటమ్ అండ్ లెఫ్ట్. నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది కమెంట్ అవుట్ చేసుకుంటాం అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి టాప్లో 17 ఉండనిద్దాం, రైట్లో తక్కువ ఇద్దాం అనమాట, ఒక 8 పిక్సెల్స్ ఇద్దాం. బాటంలో మళ్ళీ 17 ఇంకో టెక్స్ట్ ఉంది కాబట్టి మనం 20 పిక్సెల్స్ ఇద్దాం. రైట్లో ఒక 8 పిక్సెల్స్ ఇద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మన బ్రౌజర్లోకి వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు 17, 8, 28, 17, 8, 28. మీకు 8, 8 ఉంది కాబట్టి ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతుందేమో, నేను ఈ వాల్యూ కూడా మారుస్తాను. రైట్ మనకి లెఫ్ట్లో 4 పిక్సెల్స్ పెట్టుకుందాం అనమాట. చూడండి లెఫ్ట్లో 4 పిక్సెల్స్ వచ్చింది. 17 ఇచ్చాము, 8 ఇచ్చాము, 20 ఇచ్చాము, 4 ఇచ్చాము. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది థంబ్ రూల్. నేను ఇక్కడ కమెంట్లో ఉంచుతాను, అది కమెంట్ అవుట్ చేసి ఉంచాను. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఇది పవర్ఫుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బార్డర్ కూడా ఇవ్వచ్చు మనము. బార్డర్ ఏమిద్దాం, 1 పిక్సెల్స్ సాలిడ్, ఒక గ్రే కలర్ బార్డర్ ఇద్దాం. చూడండి గ్రే కలర్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే దీనికి ఒక బార్డర్ ఉంది, కానీ టాప్లో మీకు కనిపించట్లేదు. చూడండి మీకు ఈ బాటమ్ ఈ రైట్ కనబడుతుంది, టాప్ లో కనిపించట్లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లోనే మనం మార్జిన్ వాడతాం అనమాట. చూడండి ఇప్పుడు మార్జిన్ పెడతాను, మార్జిన్ ఒక 8 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి.
ఇప్పుడు చూడండి మార్జిన్ కూడా అప్లై అయిపోయిందనమాట. చూడండి ఇది మార్జిన్, ఇది బార్డర్, ఇది ప్యాడింగ్. మీకు ఇక్కడ విజువల్గా కూడా కనిపిస్తుంది కదా, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ యూఐ. చూడండి మార్జిన్, బార్డర్ అండ్ ప్యాడింగ్, అండ్ దిస్ ఈస్ ద టెక్స్ట్. ఇప్పుడు మనకు టాప్లో ఇది క్లియర్గా ఉందన్నమాట. మీకు ఇది ఎక్స్టెండ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి మోస్ట్లీ మనం వాడేది ఇట్లాంటివే. నెక్స్ట్ వచ్చి సిఎస్ఎస్లో కొంచెం ఇన్ డెప్త్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫ్లెక్స్, ఇంకోటి వచ్చి గ్రిడ్. అవన్నీ ఇక్కడ కోర్సులో మనం తీసుకోవట్లేదు, అది సపరేట్ సిఎస్ఎస్, అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది మన ప్రీ రిక్విజైట్స్ కాబట్టి మనకు బేసిక్గా కావాల్సింది చూసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ.